పవన్ కళ్యాణ్ గారు ఎందుకో వెనుకబడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కానీ, పార్టీ పెట్టిన సిద్ధాంతాల్లో ఆచరణలోకి తేవడంలో కానీ. పవన్ కళ్యాణ్ గారు ఎందుకో వెనుకబడ్డారు. ఎప్పుడు పక్కకు కూర్చోబెట్టుకునే మోదీ ఈసారి ఎందుకో పక్కకు పెట్టేశాడు. బహుశా అవసరం తీరిపోయిందనుకున్నాడేమో. పవన్ కళ్యాణ్ గారు ఎందుకో వెనుకబడ్డారు. కుటుంబ రాజకీయాలు చేయరేమో అనుకున్నాం, కానీ కష్టకాలంలో పార్టీ కోసం ఉన్నవారికి కాకుండా తన అన్న నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకో వెనుకబడ్డారు. సొంతంగా ఓటు షేరు తెచ్చుకోవడంలో కానీ, ఒంటరిగా పోటీ చేసి అభిమానుల ఆత్మాభిమానాన్ని కాపాడడంలో కానీ. అయితే పవన్ కళ్యాణ్ గారు ముందు పడ్డారు. ఏ విషయంలో అంటే, తన పార్టీ కార్యకర్తలను అభిమానులను జనసేన జెండాతో పాటు మిగతా రెండు పార్టీ జెండాలు మోసేలా చేయడంలో, తన పదవి కోసం కార్యకర్తలను నమ్మిన నేతలను రెండు పార్టీలకు తాకట్టు పెట్టడంలో, చంద్రబాబు గారిని సీఎం చేసేందుకు గాని, భవిష్యత్తులో లోకేష్ ను కూడా సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి కానీ 4 కోట్ల ఆంధ్రుల సాక్షిగా చెప్పారు ఇంకో 15 ఏళ్ళు ఈ కూటమి ఉంటుందని. మొత్తానికి పార్టీ కార్యకర్తలను అభిమానులను పవన్ కళ్యాణ్ గారు జెండా కూలీలను చేశారు. తమ ఆత్మాభిమానం చంపుకొని కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మిగతా పార్టీల జెండాలు తమ భుజాల మీద మోస్తున్న కార్యకర్తలకు ఈ వీడియో అంకితం. వచ్చే ఎన్నికల్లో అయినా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయాలని కోరుకుంటాం. జై హింద్.